అబద్ధాలతో మోసాలతో ప్రజలకు అమలు కాని వాగ్దానాలు ఇచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాడని, అలాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శలు చేయకుండా ప్రజా సంక్షేమం కోసం పాటుపడాలని మల్కజ్గిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాజీ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సికింద్రాబాద్ కంటోన్మెంటు నియోజకవర్గం 7వ వార్డు అరుణ ఎన్క్లేవ్లో కంటోన్మెంటు బోర్డు నామినేటెడ్ సభ్యుడు జె రామకృష్ణ నేతృత్వంలో జరిగిన కాలనీ వాసుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రజలకు చేయవలసిన పనులను విస్మరించి బీజేపీపై దుష్ప్రచారం చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగం సవరణలు చేస్తారని, దానివల్ల ప్రజలకు జరగవలసిన న్యాయం జరగబోతుందని విమర్శించడం తగదన్నారు. ముఖ్యమంత్రి ఏ హోదాలో రాజ్యాంగం మారుస్తారని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఓటర్లు ముందుకు వచ్చి ఆదరించడం వల్లే మాజీ మంత్రి మల్లారెడ్డి లాంటి నాయకులు తన విజయాన్ని గుర్తించి అభినందనలు తెలిపారని, వారు కాకుండా సీనియర్ రాజకీయ విశ్లేషకులు సైతం తన విజయం ఖచ్చితంగా నిర్ధారిస్తున్నారని వివరించారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటి కాదని, కేసీఆర్ని కూడా తన స్థాయిలోనే విమర్శిస్తానని పేర్కొన్నారు. అదేవిధంగా బీజేపీ కేంద్రంలోనూ అధికారంలోకి వస్తే తాను ఎంపీగా గెలిస్తే, ఇక్కడ ఎమ్మెల్యేగా వంశా తిలక్ గెలిస్తే ఈ కాలనీ సమస్యలు పరిష్కరించడానికి సులభతరం అవుతుందని ఓట్లు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అభ్యర్థి టిఎన్ వంశా తిలక్ మాట్లాడుతూ ఈటెల రాజేంద్ర సహకారంతో నియోజకవర్గంలో సమస్యలను పరిష్కరిస్తానని, తనకు ఒక్కసారి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. చూడండి, అదే కాంగ్రెస్ పార్టీ చూడండి, దే ఆర్ నాట్ వెరీ సీరియస్ ఇన్ దేర్ లీడర్షిప్, ఇన్ దేర్ ఎఫర్ట్స్ ఫర్ సాల్వింగ్ ద పబ్లిక్. కానీ భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఎవ్రీ 3 months కో 4 months కో నాకు ఒక ఇన్ఛార్జ్ ఉంటాడు. ఈ 3 months లో ఎన్ని కాలనీస్కి వెళ్ళావు, ఎన్ని స్లమ్స్కి వెళ్ళావు, ఏం ఇష్యూస్ ఐడెంటిఫై చేసినావు, ఏం నీ ప్రామిసెస్ ఉన్నాయి, ఆర్ డూ యూ వాంట్ ఎనీ హెల్ప్ ఫ్రమ్ ది సెంట్రల్ గవర్నమెంట్ అని అడిగే ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని మీ అందరు కూడా చెప్తాను. మరి ఈ రోజు భారతీయ జనతా పార్టీ తరఫున మీ అందరు కూడా అపీల్ చేయడానికి వచ్చినాం. ఈసారి మీరు నరేంద్ర మోడీ గారు అయితే అపీల్ ఇచ్చిండ్రో అబ్కీ బార్ 400 పార్ అని, దాంట్లో తప్పకుండా పార్టిసిపేట్ చేస్తారని అడుగుతా. మీరు చెప్పండి మీ విషయం. వుడ్ యూ లైక్ టు స్ట్రెంగ్థెన్ నరేంద్ర బార్ 400 పార్? కరెక్ట్ స్టేట్మెంట్ ఆర్ నో? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన ముఖ్యమంత్రి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఎప్పుడు ఏ విషయాలని తలా తోక లేకుండా ప్రస్తావిస్తాడో అర్థం కాని పరిస్థితి. ఎన్నికల ముందు అనేక అబద్ధాల హామీలు ఇచ్చి, అనేక అబద్ధాల మాటలు చెప్పి గద్దెనెక్కినటువంటి రేవంత్ రెడ్డి నిన్న భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తీసేస్తున్నటువంటి మాట ఏదో ఉందో ఆయన అజ్ఞానానికి, ఆయన మూర్ఖత్వానికి నిదర్శనమైంది. భారతీయ జనతా పార్టీ రిజర్వేషన్లకు వ్యతిరేకమైనది కాదు. భారతీయ జనతా పార్టీ తన ఫిలాసఫీ ఫలాలు, రాజ్యాంగ ఫలాలు, ఈ దేశ సంపద అశేష ప్రజలకు అవసరాలు తీర్చేదిగా ఉండాలని చెప్పి ప్రవచించే పార్టీ భారతీయ జనతా పార్టీ. 75 సంవత్సరాల తర్వాత కూడా సమానత్వం రాకపోతే, కులాలు మటమాయం కాకపోతే, అగ్రవర్ణాల పేదల్లో కూడా ఇవాళ పేదవాళ్ళు అని చెప్పి భావించి నాడు వార్డ్ 7 వివిధ కాలనీల దరిదాపు 20-25 కాలనీల సమూహానికి ఇక్కడ హాజరు కావడం జరిగింది. వివిధ కాలనీల ప్రెసిడెంట్లు, సెక్రటరీలు వారందరూ ఇక్కడికి వచ్చి, మామూలుగా అయితే ఏం జరుగుతుందంటే కాలనీల సమూహం వస్తే వాళ్ళందరూ సమస్యల లిస్టుతో వస్తారు, వాళ్ళందరూ జరగాల్సినటువంటి పనుల లిస్టుతో వస్తారు. కానీ మనం అందరం చూసినాం, మీరందరూ చూసింది ఏంటంటే 20 సంవత్సరాలకు సరిపడా అభివృద్ధి ఆల్రెడీ భారతీయ జనతా పార్టీ యొక్క నామినేటెడ్ సభ్యుడు కానీ, మన బాలికా మల్లికార్జున్ గారి, ఇదిగో నర్మదమ్మ గారు కానీ, వారందరూ ఆల్రెడీ చేసి పెట్టినరు. 25 సంవత్సరాల దాకా కూడా కొన్ని సమస్యలకు పరిష్కారం అవసరం లేదు, మేము చాలా బాగున్నామని. చిన్న చిన్న కోరికలు, ఒక పార్క్ కావాలంటే వెంటనే మా రామకృష్ణ గారు లేచి వర్క్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మా బాలికా మల్లికార్జున్ గారు లేచి మేము పార్కు తయారు చేయకపోతే మీరు ఓటేయద్దన్నారు. ఇటువంటి పరిస్థితి వేరే ప్రాంతాల్లో వస్తుందా? మీకు అందరికీ ఒక విన్నపం ఏంటంటే,
ప్రతిసారి ఇక్కడ కొన్నిసార్లు కాంగ్రెస్ కేసిండ్రు, కొన్నిసార్లు 30 సంవత్సరాల పైచిలకు బీఆర్ఎస్ పార్టీకి వేసింది. సరే టీడీపీ నుంచి బీఆర్ఎస్కి వచ్చిన వాటెవర్ ఒక కుటుంబానికి వేసింది. కానీ కొన్ని సమస్యలు ఇంకా మిగిలిపోయినాయి ఉన్నాయంటే ఆ సమస్యలకు ఆ పార్టీ పరిష్కారం చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఎంపీ అయినా కూడా 5 సంవత్సరాలు ఉండి పరిష్కారం చూపించలేకపోయిండు. మళ్ళీ ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత కూడా ఆయన వాటర్ బోర్డు చైర్మన్ అయి ఉండి కూడా అధికారులు నా మాట వింటలేరు అని చెప్పుకునేటటువంటి పరిస్థితి అంటే చేతగాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి నీకు ముఖ్యమంత్రి పదవి ఎందుకు, నీ అభ్యర్థికి ఓటెందుకు, నీ కాంగ్రెస్ పార్టీకి ఓటెందుకు అని సూటిగా మీ ద్వారా ప్రశ్న. అందుకే ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీకి మీరు అవకాశం ఇవ్వలేదు. ఒక్కసారి మీరు బీఆర్ఎస్ పాలన చూసిండ్రు, కాంగ్రెస్ పాలన చూసిండ్రు, మరి ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇచ్చి మోదీ గారి అడ్మినిస్ట్రేషన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకి తీసుకురండి. ప్రత్యేకమైన నియోజకవర్గం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఇది దరిదాపు కేంద్ర పాలిత ప్రాంతం లాంటిది. మొత్తం కేంద్ర నిధులతో నడిచేటటువంటి ఈ ప్రాంతం. అందరూ ఓటర్లు కూడా వాళ్ళు చైతన్యవంతులు అయిపోయిండ్రు, గుర్తించిండ్రు, అవగాహన పెరిగింది, వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఈసారి ఇప్పుడు ఏమంటున్నారు, ఒక స్లోగన్ నడుస్తున్నది, అబ్కి బార్ 400 పార్ ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్. నేనేమంటున్నా అంటే ఫిర్ ఎక్ బార్ మోదీ సర్కార్, సికింద్రాబాద్ కంటోన్మెంట్ డబుల్ ఇంజన్ సర్కార్.